ఫ్రెండ్స్ రోజు మనం ఆడబోయే గేమ్ మాత్రం నిజంగా చాలా బాగుంటది. ఇంతకీ అదేం గేమ్ ఏంటంటే హ్యాచ్ అండ్ ఫీడ్ ఎనిమల్స్. ఫ్రెండ్స్ ఈ గేమ్ అనేది రోబ్లాక్స్ లో ఉంటది. మీరు ఆడాలనుకుంటే ఆడొచ్చు, మొబైల్ లో కూడా వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఏంటంటే గేమ్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నా ఫ్లాట్ అనమాట. అండ్ మనకి ఏంటంటే ట్యూటోరియల్ అయితే చూపిస్తుంది, మనం అక్కడికైతే వెళ్దాము. అండ్ ఇక్కడ మనం ఏంటంటే 3 టైమ్స్ అయితే క్లిక్ చేయాలంట. 1 2 3. ఓకే 3 టైమ్స్ క్లిక్ చేసాం. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇదైతే వచ్చింది. సో ఇందులో మనం ఏంటంటే ఈ బేసిక్ ఎగ్ ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ ప్లేస్మెంట్ చేసేద్దాము. అండ్ అందులో మనకి ఏంటంటే ఏదైనా ఒక యానిమల్ అయితే వస్తుంది అనమాట. ఓకే ఇందులో మనకి ఏంటంటే మంచిగా క్యూట్ డాగీ అయితే వచ్చింది. అండ్ దీనికి మనం ఏంటంటే ఫీడింగ్ అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే తినిపించాను. అండ్ తినిపిస్తే మనకి ఏంటంటే ఎక్స్పీ అయితే పెరుగుతుంది. దీన్ని లెవెల్ 2 అయింది చూడండి. అండ్ దాని నుంచి మనకి ఏంటంటే డబ్బులు కూడా వస్తున్నాయి. ఒక సెకండ్ కి $14 అయితే వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్పీ మిషన్ అయితే ఉంది. దీన్ని మనం అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీన్ని అయితే అప్గ్రేడ్ చేసుకుంటున్నాను. టోటల్ గా 6 అయితే అయింది. అండ్ అలాగే ఇక్కడ మనకు స్ప్రింక్లర్ కూడా ఉంది. దీన్ని కూడా మనం అయితే కొనుక్కోవాలి. సో ఇంకా క్లిక్ చేస్తున్నాను. అంటే మనం ఇక్కడ ఎన్నిసార్లు క్లిక్ చేస్తే మనకు అంత మంచి ఫ్రూట్ అయితే వస్తుండొచ్చు. ఇక్కడ నాకు డైమండ్ ఫ్రూట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మనకు ఎక్కువ మట్టుకు అయితే రాదనమాట. సో దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. దీన్ని అయితే తీసుకుందాం పదండి. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే నా దగ్గర డాగీ ఉంది కదా, దానికి ఏంటంటే దీన్ని అయితే తినిపిస్తాను. ఓకే తినిపించాను. అండ్ లెవెల్ 6 అయింది. ఈసారి మనకి ఏంటంటే దీని నుంచి పర్లేదు, డబ్బులు అయితే బాగానే జనరేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎగ్స్ సెక్షన్ లోకి అయితే వద్దాము. అంటే ఇక్కడ మనం ఎగ్స్ అయితే కొనుక్కోవచ్చు అనుకుంటా. ఈసారి మనం ఏంటంటే అన్కామన్ ఉంది కదా, దీన్ని అయితే కొనుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ప్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ కాక్టక్స్ ఎగ్ ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇది హ్యాచ్ చేయాలంటే మనకు ఇంకా 13 సెకండ్స్ టైమర్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇతను వచ్చేసి నాకు ఏంటంటే ఫ్రీగా గిఫ్ట్లు అయితే ఇస్తున్నాడు. అంటే అవి మనకి ఏంటంటే ఫ్రూట్స్ అనుకుంటా, బ్లూబెర్రీ అలాగే ఆరెంజెస్ ఇలాంటివి అయితే ఇస్తుండనమాట. థ్యాంక్ యూ బ్రో. ముందు మనం దీన్ని అయితే హ్యాచ్ చేసి చూద్దాం. ఇందులో మనకి ఎలాంటి యానిమల్ వస్తుందో తెలుస్తుంది. దానికి తినిపించవచ్చు అనమాట. ఇది అన్కామన్ కదా. అండ్ ఓకే ఇందులో మనకి ఏంటంటే గోట్ అయితే వచ్చింది. దీనికి తినిపించి చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే లెవెల్ 1 ఉంది కదా. సో దీనికైతే నేను తినిపిస్తున్నాను. అండ్ చూద్దాం. ఓకే లెవెల్ 10 అయితే అయింది ఫ్రెండ్స్ ఒకేసారి. అండ్ ఇంకోటి బ్లూబెర్రీ తినిపించి చూద్దాం. అండ్ లెవెల్ అయితే అయింది. కానీ పర్లేదు ఫ్రెండ్స్, అదేంటంటే మనకు చూడండి ఒక్క సెకండ్ కి 3200 ఇస్తుంది. అండ్ పదండి మనం ఏంటంటే ఎగ్స్ సెక్షన్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ మనం ఏంటంటే ఇంకా మంచి దాన్ని అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఐసీ అయితే ఉందన్నమాట 30,000 కి. దీన్ని కొనుక్కుందాం ఫ్రెండ్స్. ఓకే దాన్ని కొనుక్కున్నాను. అండ్ ఇంకోటి కూడా కొనుక్కోవచ్చు. ఇంకోటి కొనుక్కున్నాను. పదండి ప్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నాకు ఐసీ అయితే ఉన్నాయి కదా 2 ఎగ్స్. ఈ రెండింటినైతే నేను ఇక్కడ పెట్టేస్తాను. చూద్దాం, వీటికి 30 సెకండ్స్ టైమర్ అయితే ఉందన్నమాట. రెండింటినైతే పెట్టేశాను. అండ్ ఇక్కడ మన ప్లాట్ ఉంది కదా, దీన్ని కూడా మనం ఏంటంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇటువైపు కూడా మనకు ఇవి ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో దీన్ని కూడా మనం ఏంటంటే లెవెల్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాము, కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి. అరే ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇక్కడ నాకు ఏంటంటే ఒకటి క్యాష్ బ్యాగ్ అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే తీసుకుందాము. ఓకే ఫ్రీగా నాకు ఏంటంటే దాని నుంచి చూడండి 3 మిలియన్స్ అయితే వచ్చేసాయి. అయితే ఫ్రెండ్స్ పదండి, ఇక్కడ మనకి ఏంటంటే ఇంతకుముందు పెట్టిన రేర్ ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, ఐసీ ఎగ్స్, వీటిని అయితే ఓపెన్ చేద్దాం. ఇందులో మనకు ఎలాంటి యానిమల్స్ వస్తాయో చూద్దాము. అండ్ ఓకే ఒక దాంట్లో మనకి ఏంటంటే అరే 2 కూడా సేమే యానిమల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అండ్ ఇదేంటిది రీబర్త్ కొట్టొచ్చు. ఓకే రీబర్త్ కొడదాము. ఈసారి మనం ఏంటంటే డబ్బులు అన్ని కూడా జీరో ఉన్నాయి ఏంటి. ఓకే రీబర్త్ కొట్టాం కదా, అందుకే మనకు డబ్బులు అన్ని కూడా జీరో అయినాయి. అండ్ మొత్తం కలెక్ట్ చేసుకుందాం మళ్ళీ. ఓకే మొత్తం కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర వచ్చేసి 3,93,000 అయితే ఉన్నాయి. అరే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇవన్నీ పెట్టాం కదా, అన్ని పోయినాయి అబ్బా, నేను చూసుకోలేదు. అయితే మనం ఏంటంటే ఇక్కడ స్ప్రింక్లర్లను అయితే పెడదాం. ముందుగా పెట్టేసి దీని లెవెల్స్ అయితే అప్గ్రేడ్ కొట్టేద్దాము. ఫైనల్లీ ఫ్రెండ్స్ కొద్దిసేపు కష్టపడిన తర్వాత మళ్ళీ అన్నిటిని అయితే కొనుక్కున్నాను. అండ్ ఇక్కడ నాకు ఏంటంటే డైమండ్ ఫ్రూట్ అయితే కనిపిస్తుంది. దీన్ని తీసుకుందాము, ఎందుకంటే కొన్ని స్పెషల్ అయితే ఉంటాయి అనమాట. దీన్ని మనం ఏంటంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా కొత్తగా తెచ్చినాయి, వీటికైతే ఒకదానికి తినిపిద్దాం. ఓకేనా. అండ్ ఓకే పర్లేదు ఫ్రెండ్స్, అదేంటంటే మనకు 2400 అయితే ఇస్తుంది పర్ సెకండ్ కి. ఈసారి నా దగ్గర 3,45,000 ఉన్నాయి కాబట్టి మంచి ఎగ్ అయితే కొనుక్కోవడానికి చూద్దాము. ఓకే 4 lakh కి అయితే విట్సీ అనే ఎగ్ అయితే ఉందన్నమాట. అది కూడా స్టాక్ ఒక్కటే ఉంది గైస్. అరే అది అయిపోతుంది. పదండి మనం ప్లాట్ దగ్గరికి వెళ్దాము. ఫాస్ట్ గా మనం ఏంటంటే క్యాష్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. నాకు 4 lakhs అయితే కావాలి. ఓకే 4 lakhs అనే గైస్. పదండి మనం ఏంటంటే ఆ ఎగ్ అయితే కొనుక్కుందాం. అండ్ ఓకే 400K ఉందన్నమాట. ఒకటే ఎగ్ ఉంది, కొనుక్కున్నాను. పదండి ప్లాట్ దగ్గరికి వెళ్దాం. ఓకే దీనికి ఏంటంటే 1 minute 30 seconds అయితే ఉందన్నమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్ నా ప్లాట్ లో ఉన్న అన్ని అనిమల్స్ ఉన్నాయి కదా, అంటే టోటల్ గా 4 అయితే ఉన్నాయి కదా, 4టి కూడా చూడండి. దీని లెవెల్ చేశాను. అండ్ మిగతా వచ్చేసి లెవెల్ 10 వరకు అయితే చేసినాం అనమాట. ఈ వీటి నుంచి మనకి ఏంటంటే పర్లేదు, ప్రజెంట్ మనకు lakhs లో డబ్బులు అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం ఇంతకుముందు తీసుకొచ్చిన విచ్ ఎగ్ ఉంది కదా ఎపిక్ ది, సో దీన్ని అయితే హ్యాచ్ చేసి ఇచ్చాను. అండ్ ఇందులో చూద్దాం, ఇందులో మంచి అనిమల్ వస్తే బాగుంటది. కానీ చిన్నది క్యూట్ అయితే వచ్చిందనమాట. కానీ ఫ్రెండ్స్ 2800 అయితే ఇస్తుంది. అంటే 0 XP ఉంది కదా. ఒకసారి ఇక్కడ మనం ఏంటంటే ఈ XP ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా, అంటే ఫుడ్ కోసము.
సో వీటన్నిటి మనం దానికి తినిపించి దాని లెవెల్ వచ్చేసి 10 వరకు అయితే అప్గ్రేడ్ చేసి చూద్దాము. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ దీని లెవెల్ వచ్చేసి 10 వరకు అయితే చేసేసాను. అండ్ ఇదిగో చూడండి, మనకి ఏంటంటే ఒక్కొక్క సెకండ్ కి 47,000 అయితే ఇస్తుందన్నమాట. అంటే నాకు డబ్బులన్నీ కలెక్ట్ చేసుకున్నాం ఇంకొకసారి, అప్పుడు నాకు మిలియన్స్ లలో జనరేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే 4 మిలియన్స్ అయినాయి. పదండి ఇప్పుడు మనం ఏంటంటే వేరే కొన్ని ఎగ్స్ అయితే కొనుక్కుందాం. 4 మిలియన్స్ కదా, 4 మిలియన్స్ మనకి ఏంటంటే ఏంజల్ ఎగ్ 10 మిలియన్స్ కి అయితే ఉంది గైస్. మనకి ఏంజల్ ఎగ్ అయితే కావాలి, స్టాక్ అయితే ఒకటే ఉంది. కానీ 10 మిలియన్స్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుండొచ్చు. అప్పటి వరకు మనం 4 లాక్ కూడా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇది మనకి ఏంటంటే 1 మినిట్ 30 సెకండ్స్ కి హ్యాచ్ అవుతుంది కదా, దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేద్దాము. ఫైనల్లీ ఫ్రెండ్స్, నా దగ్గర ఏంటంటే 10 మిలియన్ అయితే ఉన్నాయి. పదండి మనం ఏంటంటే ఎగ్ అయితే కొనుక్కుందాం. అండ్ ఓకే, ఏంజల్ ఎగ్ అయితే ఉందన్నమాట ఇంకా స్టాక్ లోనే. ఎవరైనా కొనుక్కుంటారేమనుకున్నాను, కానీ ఏంటంటే మనకు లక్కీలీ దొరికింది. సో పదండి గైస్, మనం ఏంటంటే దీన్ని ప్లాట్లు అయితే పెట్టేద్దాం. ఇటువైపు అయితే పెట్టేస్తున్నాను. కానీ ఏంటి, పెన్ ఈజ్ ఫుల్లా అంటే మనం ఇది ఫుల్ గా ఉన్నట్టుంది. సరే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్ అయితే వచ్చింది కదా, దీన్ని అయితే హ్యాచ్ చేసి చూద్దాము. ఇందులో మనకి ఏంటంటే ఎలాంటిది వస్తుందో. ఇంతకు ముందు మనకు మంచిదే వచ్చింది క్యాట్, అండ్ ఇప్పుడు కూడా సేమ్ అదే వచ్చింది గైస్. ఓకే, అయినా రావట్లేదు, పెన్ ఈజ్ ఫుల్ అని ఉంది. ఓకే, మన దగ్గర హ్యామర్ ఉంది కదా, దీంతో మనం ఏంటంటే ఎల్మెల్ని తీసుకెళ్ళొచ్చు అనుకుంటా. ఓకే, అర్థమైపోయింది. సరే ఫ్రెండ్స్, పదండి మనం ఏంటంటే దీన్ని అయితే ఇక్కడ సెల్ చేసేద్దాము. అండ్ అలాగే మనం ఏంటంటే మన దగ్గర ఏంజల్ ఎగ్ ఉంది కదా, దీన్ని మనం ఏంటంటే ప్లాట్లు అయితే పెట్టేద్దాం. ఓకే, ఫైనల్లీ నేను ఏంటంటే ఇక్కడైతే పెట్టేశాను. అండ్ అలాగే ఇక్కడ మనకు యానిమల్ పెన్ అప్గ్రేడ్ అయితే ఉంది గైస్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, చాలా తక్కువ మనకి మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ చేసేసాను. అండ్ ఇంకోసారి చూద్దాం, 20 మిలియన్స్కి అయితే ఉందన్నమాట ఇంకోసారి అప్గ్రేడ్ చేయాలంటే. అండ్ అలాగే మనం ఇక్కడ రీబర్త్ అయితే కొట్టొచ్చు, కానీ ఏంటంటే నేను రీబర్త్ కొట్టట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంచి మంచి ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పోతాయి. అయితే ఒక నిమిషం అండి గైస్, అదేంటంటే మనం ఈ ఫ్రూట్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, తర్వాత మనం రీబర్త్ అయితే కొట్టవచ్చు. ఓకే, అన్నిటినైతే కలెక్ట్ చేసుకున్నాను. ఇంతకుముందు మనం ఇదేంటంటే మనకు 2 మినిట్స్ టైం అయితే ఉందన్నమాట. ఇంతకుముందు మనం తీసుకొచ్చింది ఇది ఉంది కదా, సో దీనికి ఫ్రూట్స్ అయితే తినిపించి దీని లెవెల్ కూడా మనం 10 అయితే చేసేద్దాం. అప్పుడు మనకి ఇంకా చాలా డబ్బులు అయితే వస్తాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గమనించారా, దీని సైజ్ కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, నా దగ్గర టోటల్ గా 13 మిలియన్స్ అయితే ఉన్నాయి. 10 మిలియన్స్ కి ఇంకొకటి ఏంజల్ ఎగ్ అయితే వచ్చిందనమాట, దాన్ని అయితే కొనుక్కున్నాను స్టాక్ లో ఉండే. అండ్ పదండి, ఇంకో ఏంజల్ ఎగ్ ఉంది కదా, దీన్ని మనం ఏంటంటే ఇక్కడైతే ప్లేస్ చేసేద్దాము. అండ్ అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే రీబర్త్ అయితే కొట్టొచ్చు అనమాట. రీబర్త్ అయితే కొట్టేద్దాం. ఓకేనా, ఓకే, ఫైనల్లీ రీబర్త్ అయితే కొట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇంతకుముందు మనం తీసుకొచ్చిన లెజెండరీ ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని హ్యాచ్ చేయడానికి అయితే వచ్చిందనమాట. ఈ రెండింటిని అయితే హ్యాచ్ చేసి ఇస్తున్నాను. అండ్ చూద్దాం ఇందులో మనకు ఎలాంటి యానిమల్స్ వస్తాయో. ఓకే, ఇందులో మనకి ఏంటంటే 53,000 ఇచ్చేది ఒకటి వచ్చింది. అండ్ అలాగే మిగతాది ఏంటంటే మనకు 32,000 ఇచ్చేది వచ్చిందనమాట. సో ఇవి చూడడానికి రైనోస్ లాగానా లేకపోతే పిగ్స్ లాగానా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫ్రూట్స్ అయితే పండిస్తున్నాం కదా, ఇక్కడ చూడండి లెవెల్ 350 అయితే చేశాను చాలా డబ్బుల్ని యూజ్ చేసి. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే ఇంకొక 100x అయితే ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఏంటంటే 165 మిలియన్స్ అయితే ఉన్నాయి. 77 మిలియన్స్ కి నేను 450 లెవెల్ అయితే అప్గ్రేడ్ చేశాను. అండ్ ఎక్స్పీ చూడండి, మనకి ఏంటంటే 11,000 అయితే వస్తుంది అనమాట. దీంతో మనకి ఏంటంటే ఫాస్ట్ గా ఈ ఫ్రూట్స్ అనేవి చేంజ్ అవుతాయి, అంటే ఎక్స్పీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అదేంటంటే ఇదిగో ఇక్కడ పొట్టిదైతే తిరుగుతుంది కదా, ఇది అదేనమాట. అండ్ దీని సైజ్ చూస్తున్నారు కదా, పెరుగుతుంది. లెవెల్ 10 అయితే చేసేసాము. లెవెల్ 10 కి 5 లాక్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మన దగ్గర ఇంకోటి ఇది ఉంది కదా, సో ఇది 9 లాక్ అయితే ఇస్తుంది లెవెల్ 10 కి. దీని లెవెల్ ని మనం ఒకవేళ 11 చేసామనుకో, అప్పుడు చూడండి గైస్ 1.2 మిలియన్స్ ఇస్తుంది అనమాట. ఎగ్స్ సెక్షన్ కి అయితే వచ్చేసాను, ఎందుకంటే ఇక్కడ మనం వేరే ఎగ్స్ అయితే కొనుక్కోవచ్చు కాబట్టి. రాయల్ ఎగ్ అయితే ఉంది, కానీ 15 బిలియన్స్ కి గైస్. లెజెండరీ అయితే ఒకటి స్టాక్ ఉంది కాబట్టి దీన్ని అయితే కొందాము. పదండి మనం ఏంటంటే ఫ్లాట్ లో ఈ లెజెండరీ దాన్ని అయితే ఇంకో దాన్ని పెట్టేద్దాము. ఎందుకంటే దీంట్లో కూడా మళ్ళీ మనకి ఇంకోటి మంచి అనిమల్ అయితే వస్తుండొచ్చు. 2 మినిట్స్ 30 సెకండ్స్ టైం అయితే ఉందన్నమాట. ఎగ్స్ సెక్షన్ కి అయితే వచ్చేసాను. అండ్ మనకు 15 బిలియన్స్ కి గైస్ ఇదైతే ఉంది కదా. సో ఓకే, డెవిల్ ఎగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నాకు ఏంటంటే స్టాక్ లో ఒకటైతే ఉంది, దాన్ని అయితే కొనుక్కున్నాను 500 మిలియన్స్ కి. అండ్ పదండి ప్లాట్ దగ్గరికి వెళ్దాం. ఈ డెవిల్ ఎగ్ లో మనకి ఏంటంటే మంచి యానిమల్ అయితే రావాలని అనుకుంటున్నాను. దీన్ని చూడండి 5 మినిట్స్ అయితే ఉందన్నమాట టైము. అండ్ ఇక్కడ మనం ఏంటంటే దీన్ని ఎక్స్పాండ్ చేద్దామా. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం గైస్. ఓకే, అండ్ అలాగే మళ్ళీ ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు 400 మిలియన్స్ కి. ఇంకా ఎక్స్పాండ్ చేశాను, చూస్తున్నారు కదా చాలా పెద్దగా అయితే అయింది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ లెవెల్ అయితే అప్గ్రేడ్ చేశాం కదా, సో దీన్ని అయితే పర్చేస్ చేద్దాం. ఓకేనా, ఓకే 650 750 ఎంతవరకు వస్తే అంతవరకు అయితే అప్గ్రేడ్ చేద్దాం. ఎందుకంటే ఫాస్ట్ గా ఫ్రూట్స్ అయితే వస్తాయి అనమాట. వాటిని మనం దానికి తినిపించి లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేయొచ్చు. డబ్బులు మొత్తం యూజ్ చేసాం ఫ్రెండ్స్. టోటల్ గా చూడండి 2194 లెవెల్ అయితే చేసాము. అండ్ మనకి ఏంటంటే ఫాస్ట్ గా ఎక్స్పీ ఉన్న ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి. వీటిని మనం దానికి తినిపిస్తే మనకి ఏంటంటే లెవెల్స్ ఫాస్ట్ గా అప్గ్రేడ్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ లెజెండరీ ఏంజల్ ఎగ్ ఉంది కదా, ఇదైతే హ్యాచ్ కి వచ్చింది అనమాట. దీన్ని అయితే హ్యాచ్ చేశాను.
ఓకే. ఇందులో మనకేంటంటే ఓకే. 87,000 ఇస్తుంది గైస్ ఒక్క సెకండ్‌కి. దీన్ని మనం ఫ్రూట్స్ తినిపించి లెవెల్ అప్‌గ్రేడ్ చేస్తే మనకింకా ఎక్కువ డబ్బులైతే ఇస్తది. ఆల్రైట్ గైస్ ఫైనల్లీ మనకేంటంటే డెవిల్ ఎగ్ ఉంది కదా! మితికల్‌ది. సో, ఇది గూడా మనకు హ్యాచ్ చేయడానికైతే వచ్చిందనమాట. దీన్నైతే హ్యాచ్ చేద్దాము. అయితే ఫ్రెండ్స్ అప్పట్లోపు మీరు ఎవరైనా సరే ఇంకా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయుంటే వెంటనే వీడియోనైతే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి గేమింగ్ వీడియోస్ మీరు ప్రతిరోజు మన ఛానెల్‌లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అని ఉంటది. దాన్నైతే క్లిక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్‌గా మీరు మన ఛానెల్‌లో మంచి మంచి గేమింగ్ వీడియోస్ అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఇందులో మనకు జిరాఫీ అయితే వచ్చింది. అండ్ ఇది చూడండి గైస్ 7,60,000 ఇస్తుంది ఒక్క సెకండ్‌కి. అరే! నా దగ్గర ఇది ఉంది కదా మొత్తం ప్లాట్‌లలో అన్నిటికన్నా ఎక్కువ డబ్బులు ఇదే ఇస్తుందన్నమాట. సో, దాన్ని గనక మనం లెవెల్స్ ఇంక్రీజ్ చేసామా చాలా డబ్బులు ఇస్తుండొచ్చు గైస్. ఇక్కడ మనకు ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి కదా! ఇందులో మనం ఒక 3 తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా? ఇప్పుడు నేనేంటంటే ఈ 3 ఫ్రూట్స్‌ని దీనికైతే తినిపిస్తాను. ఎందుకంటే లెవెల్ 1 ఉంది కదా! సో, తినిపిస్తే ఓకే. డైరెక్ట్‌గా లెవెల్ 11కైతే వెళ్ళిపోయింది. అండ్ ఓకే. ఇవన్నిటినైతే తినిపిద్దాం. సైజ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత పెద్దగా అయిందో ఫ్రూట్స్ తినిపిస్తే. అండ్ ఇదేంటిది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ చూడండి ఎన్ని డబ్బులు ఇస్తుందో 24 మిలియన్స్ ఇస్తుంది ఒక్క సెకండ్‌కి. అరే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా డబ్బులు కదా! టోటల్‌గా 500 మిలియన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎగ్స్ సెక్షన్‌లో మళ్ళీ మనకు వచ్చిందా ఓకే. డెవిల్ ఎగ్ ఇంకోటి ఉంది గైస్. దీన్నైతే కొనుక్కున్నాను. అండ్ పదండి మనం ప్లాట్ దగ్గరికైతే వెళ్దాం. డెవిల్ ఎగ్‌లో చూసారు కదా మంచి జిరాఫ్ అయితే వచ్చిందనమాట. దాని నుంచి మనకు చాలా డబ్బులైతే వస్తున్నాయి. ఇంకో ఎగ్‌ని కూడా కొనుక్కొచ్చి ఇక్కడైతే పెట్టేశాను. అరే ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి నా దగ్గర రెయిన్‌బో ఫ్రూట్ అయితే ఉంది. కానీ ఇలా నాకేంటంటే డైమండ్, గోల్డ్ అయితే వచ్చాయి. కానీ వీటిని తినిపించినా గూడా అవైతే కలర్ మారలేదనమాట. సో, ఒకసారి ఇక్కడ జిరాఫీ ఉంది గదా! దీనికైతే ట్రై చేస్తున్నాను. చూద్దాం మారుతదో లేదో. ఓకే. తినిపించాను. కానీ ఏంటంటే అది మారలేదు ఫ్రెండ్స్. దాని లెవెల్ వచ్చేసి 14 అయింది. కానీ అది మనకు రెయిన్‌బో కలర్‌లోకి మారుతదేమనుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్స్‌ని కొనుక్కోవడానికైతే వచ్చేసాను. 500 మిలియన్స్‌కైతే ఒకటి స్టాక్ ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ రాయల్ అలాగే సీక్రెట్ ఉన్నాయి గదా! ఇవైతే నాకు కనిపించట్లేదు. ఒక్కసారి గూడా అవి స్టాక్‌లోకైతే రావట్లేదనమాట. సరే పర్లేదు మనకేంటంటే ఇంకోటి డెవిల్ ఎగ్ అయితే వచ్చింది గదా! దీన్ని ఇక్కడ పెట్టేద్దాము. ఇది గూడా మనకు 5 మినిట్స్ అండ్ ఇంకోటి ఇంతకుముందు పెట్టింది ఉంది గదా! అది ఇంకా 2 మినిట్స్ అయితే హ్యాచ్ చేయొచ్చు. ఓకే. నా దగ్గర 3 బిలియన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం రీబర్త్ అయితే కొట్టొచ్చు. కానీ ఎగ్‌నైతే హ్యాచ్ చేయడానికైతే వచ్చింది ఫ్రెండ్స్. అప్పట్లోపు మనం ఎగ్‌నైతే హ్యాచ్ చేసేద్దాం. ఎందుకంటే రీబర్త్ కొట్టామనుకో మన దగ్గరున్న ఫ్రూట్స్ అన్నీ గూడా పోతాయి. అండ్ ఇందులో మళ్ళీ మనకి సేమ్ ఏంటంటే జిరాఫీ అయితే వచ్చింది. సరే ఇక్కడ మనం ఏంటంటే ఫ్రూట్స్ ఉన్నాయి గదా! ఇవన్నిటినైతే మనం తీసుకుందాము. దానికైతే తినిపిద్దాం. నా దగ్గర ఇప్పుడు డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే బిలియన్స్‌లలో ఉన్నాయన్నమాట. నాకు 15 బిలియన్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఒకసారి ఎగ్స్ సెక్షన్‌లో చూద్దాము. మనకు 15 బిలియన్స్‌ది ఉంది గదా! డివైన్‌ది అది మాత్రం స్టాక్‌లో అస్సలు ఉండట్లేదు. అండ్ సీక్రెట్‌ది ఉందన్నమాట. అది కూడా స్టాక్‌లో ఉండట్లేదు. ఎప్పుడు చూసినా కూడా అంతే జరుగుతుంది. కానీ మనకి ఇంకా 30 సెకండ్స్ టైమర్ అయితే ఉంది ఫ్రెండ్స్. అప్పుడు మనకు రీస్టాక్ అయితే వస్తది. అప్పట్లోపు మనకేంటంటే 3 బిలియన్స్ అయితే కావాలి. నా దగ్గర 12 బిలియన్స్ అయితే ఉన్నాయి గదా! ఓకే. 4 సెకండ్స్, 3 సెకండ్స్ అర్రే గైస్! ఇక్కడ మనకేంటంటే ఔట్ ఆఫ్ స్టాక్ అంటే లేనే లేదు. కానీ ఇక్కడ మనకు డెవిల్‌దయితే ఒకటొచ్చిందనమాట. సో, దాన్నైతే కొనుక్కుందాం. ఈ రాయల్‌దయితే అసలు రావట్లేదు గైస్. స్టాక్‌లోకి గూడా రావట్లేదు. సరే పర్లేదు ఇప్పుడు మనం ఎందుకంటే ఒకటి డెవిల్ ఎగ్‌నైతే కొనుక్కొచ్చాం గదా! అండ్ ఓకే. దీన్నైతే ఇక్కడ పెట్టేసాం. దానికి ఇంకా 5 మినిట్స్ టైమ్ అయితే ఉందనమాట. ఫ్రెండ్స్ ఇంతకుముందు తీసుకొచ్చిన డెవిల్ ఎగ్ ఉంది గదా! అదైతే హ్యాచ్ చేయడానికైతే వచ్చిందనమాట. దీన్నైతే హ్యాచ్ చేస్తున్నాను. చూద్దాం ఇందులో ఈసారి డిఫరెంట్‌దొస్తే బావుంటది. ఓకే. ఏనుగైతే వచ్చింది. కానీ ఏంటంటే 4,40,000 ఇస్తుంది. అరే గైస్! నేను ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఏంటంటే పర్లేదు గైస్. ఇక్కడ మనం ఏంటంటే ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి గదా! అండ్ ఇప్పుడు వచ్చేసిన ఏనుగు ఉంది గదా! దానికైతే ఒకదాన్ని తినిపిద్దాము. లెవెల్ 1 నుంచి డైరెక్ట్‌గా చూడండి. లెవెల్ 13 కైతే వచ్చిందనమాట. అండ్ దాని సైజ్ చూసారా చాలా పెద్ద అయితే అయింది. అండ్ ఇక్కడ నేనేంటంటే ఇంకోటి ఫ్లెమింగో ఉంది గదా! దానికి గూడా నేను తినిపించలేదు. సో, ఓకే. దాని లెవెల్ గూడా ఇంక్రీజ్ అయిందనమాట. లెవెల్ 13 వరకైతే వచ్చేసింది. నా దాంట్లో మాత్రం హైయెస్ట్ ఈ పోలార్ బియర్ ఉంది గదా! ఇదైతే ఇస్తుంది. 137 అయితే ఇస్తుంది. ఈసారి మనకు ఇక్కడ ఇవున్నాయి గదా! సో, ఈ 6 తీసుకెళ్ళి దానికైతే తినిపిద్దాము. దానిది ఇంకా కొంచెం లెవెల్ అయితే ఇంక్రీజ్ చేద్దాము. సో, ప్రెజెంట్ దానిది 14 అయితే ఉంది గదా! నాకు తెలిసి ఖచ్చితంగా ఒక్క లెవెల్ అయినా సరే ఇంక్రీజ్ అవుతుండొచ్చు. ఓకే ఫ్రెండ్స్ లెవెల్ 15 అయితే అయింది. నేను చెప్పాను గదా! ఒక్క లెవెల్ అయినా సరే ఇంక్రీజ్ అవుతుండొచ్చని. ఇంతకుముందు 137 మిలియన్స్ ఇచ్చింది గదా! ఇప్పుడు 188 మిలియన్స్ ఇస్తుంది. అంటే దాదాపుగా 40 మిలియన్స్ పెరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కేవలం 10 సెకండ్స్ మాత్రమే ఉందనమాట. ఇక్కడ నేను రెడీగా ఉన్నాను. ఎవరు కూడా ఇక్కడైతే తిరగట్లేదు. అండ్ చూద్దాం. నాకు తెలిసి అసలు రానే రావట్లేదు. ఎవరైనా కొనుక్కుంటారనుకున్నాను. ఓకే. వచ్చింది గైస్. ఓకే. ఫైనల్లీ మనం ఏంటంటే మన ప్లాట్ దగ్గరికైతే వచ్చేసాం. దీన్ని ఇక్కడ పెట్టేసాను. కాకపోతే చూడండి 14 మినిట్స్ టైం అయితే ఉందన్నమాట. సరే ఫ్రెండ్స్ ఏం చేస్తాను చెప్పండి. అప్పటి వరకు మనమైతే వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్ మళ్ళీ ఎగ్‌ను కొనుక్కునే టైం అయితే వచ్చింది. ఓకే. చూద్దాం ఈసారైనా సరే మనకు స్టాక్‌లో వస్తదో. ఓకే. స్టాక్‌లో అయితే వచ్చిందన్నమాట. నేను కొనుక్కున్నాను ఫ్రెండ్స్. పదండి మనం ఏంటంటే ప్లాట్ దగ్గరికైతే వెళ్దాం.
అండ్ ఇది రాయల్ ఎగ్ కదా, మనం ఆల్రెడీ ఒక దాన్ని అయితే ఇక్కడ ప్లేస్మెంట్ అయితే చేసాము. 4 మినిట్స్ టైం అయితే ఉందన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒకటి చూపించాలి. అదేంటంటే ఇదిగో చూడండి, ఇక్కడ లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేస్తాం కదా, మ్యాక్స్ అయితే చేసాను. అంటే 10,000 వరకు మనం చేయొచ్చు అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, 7,26,000 ఎక్స్పీ వస్తుందన్నమాట ఫ్రూట్స్ కి ఒక్కొక్క సెకండ్. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్క ఫ్రూట్ చూడండి 500 మిలియన్స్ ఉందన్నమాట. ఇందులో ఈ గోల్డెన్ వచ్చేసి 1 బిలియన్ ఉంది. అండ్ ఇటువైపు ఇంకో గోల్డెన్ వచ్చేసి 1 బిలియన్ ఉందన్నమాట. సో పదండి, ఇక్కడ ఇంకోటి ఇక్కడైతే మ్యాక్స్ కొట్టేశాను. అండ్ ఇదేంటంటే మనకు 4,35,000 వస్తుంది ఎక్స్పీ ఒక్కొక్క సెకండ్ కి. ఇందులో కూడా ఒక గోల్డెన్ అయితే ఉందన్నమాట 355 మిలియన్స్ కి. ఇక్కడ మనకు జ్యూస్ షాప్ అయితే ఉంది కదా, అండ్ దీంట్లో కూడా మనం ఏంటంటే లెవెల్ ని చూడండి 500 వరకు కొట్టాము, అంటే 10,000 అయితే కొట్టొచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి విండ్ మిల్ ఉంది కదా, దీని దగ్గర లెవెల్ వచ్చేసి 60 అయితే కొట్టేశాము. అమ్మయ్య, ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ మనకి ఏంటంటే ఇక్కడ రాయల్ ఎగ్ ఉంది కదా డివైన్ ది, ఇదైతే హ్యాచ్ కి అయితే వచ్చేసింది. సో టోటలీ 15 మినిట్స్ అయితే నేను వెయిట్ చేశాను ఇందులో. ఓకే, డ్రాగన్ వస్తే బాగుండేది గైస్, కానీ పర్లేదు. స్నేక్ వచ్చింది కదా, స్టార్టింగ్ లోనే 13 మిలియన్స్ అయితే ఇస్తుందన్నమాట. కానీ డ్రాగన్ వస్తే మాత్రం అది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. కానీ పర్లేదు గైస్, ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో మనకి ఏంటంటే కొన్ని డైమండ్స్ అయితే ఉన్నాయి, అండ్ అలాగే కొన్ని గోల్డెన్ అయితే ఉన్నాయి. ఇందులో మనం ఏంటంటే గోల్డెన్ ని తీసుకుందాము. ఓకే, గోల్డెన్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్, డైమండ్ అయితే ఉండని. గోల్డెన్ 3 అయితే తీసుకున్నాను. అండ్ ఈ మూడుటిని మనం ఏంటంటే స్నేక్ ఉండే కదా, ఓకే ఇక్కడ ఉందన్నమాట. సో ఇది 13 మిలియన్స్ ఇస్తుంది కదా, 0 అంటే లెవెల్ 1 నుంచి. దీనికి తినిపించి చూద్దాం, ఓకేనా? ఎందుకంటే ఇవి బిలియన్స్లలో ఇస్తున్నాయి అనమాట ఫ్రూట్స్. ఒకటే ఫ్రూట్ తినిపించాను, లెవెల్ 14 అయింది. 778 మిలియన్స్ ఇస్తుంది అనమాట, అంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే ఇస్తుంది. ఇంకో ఫ్రూట్ ని తినిపిద్దాం. ఇంకో దాన్ని తినిపిస్తే లెవెల్ 15 అయింది, 1 బిలియన్ ఇస్తుంది గైస్ ఒక్క సెకండ్ కి. అండ్ ఇంకో ఫ్రూట్ ని తినిపిస్తే లెవెల్ 16, 1.46 బిలియన్స్. అరే గైస్, చూస్తున్నారు కదా, చాలా డబ్బులు అయితే ఇస్తుంది. సరే పదండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా 2 డైమండ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, లేకపోతే వీటిని ఈ ఎగ్ కోసం దాచి ఉంచుదామా, లేకపోతే అప్పట్లోపు అవుతుండొచ్చు ఫ్రెండ్స్. పదండి, మనం ఏంటంటే వీటిని అయితే తీసుకుందాం. మనకి ఇంకా ఇక్కడ 4 అయితే ఉన్నాయి కదా సేమ్ అలాంటివే, ఇవి చెర్రీ ఫ్రూట్స్ అనుకుంటా. సరే వీటిని అయితే తీసుకున్నాను. అండ్ పదండి, ఈ 4 కూడా ఆ స్నేక్ అయితే తినిపిద్దాము. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈ 4 దీనికైతే తినిపించాను. లెవెల్ 17 అయితే ఉందన్నమాట, అంటే మన ప్లాట్ లో వచ్చేసి హైయెస్ట్ ఇదే ఉంది. అండ్ ఇదేంటంటే మనకు ఒక సెకండ్ కి 2 బిలియన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్, అంటే చాలా డబ్బులు అయితే జనరేట్ అవుతున్నాయి మనకు చూస్తుండగానే. అయితే ఫ్రెండ్స్, మొత్తానికి ఈ రోజు వీడియో చూస్తారు కదా, ఇంతటితో నేను వీడియోని అయితే ముగించేద్దాం అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇంకా తీసుకొస్తూనే ఉంటాము. సో అయితే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.